హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అమర్, మీ లోకల్ బైక్ రైడర్ని. ఇది మా ఊర్లోని తిరుమల వీరాంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇది కింది నుంచి వచ్చే స్టెప్స్. ఈ స్టెప్స్ కాకుండా ఇంకా బైక్ రూటు, కార్ వెళ్ళడానికి, బస్ వెళ్ళడానికి కూడా ఇంకో రూట్ ఉంది. ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను. ఇది మా ఊరు నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట, కొండపైన. మా ఊర్లో ఇది మెయిన్ టెంపుల్. నేను వెళ్ళే టయానికి గుడి బంద్ చేసింది కాబట్టి నేను లోపలికి వెళ్ళలేకపోయాను. అక్కడ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి వీడియోస్ తీసుకొని వచ్చేసాను అనమాట. ఇది మెయిన్ గడస్తంభము. అక్కడ పక్కన కనిపిస్తున్నది వీరాంజనేయ స్వామి విగ్రహం అనమాట. అక్కడికి మనం వెళ్దాము. అక్కడి నుంచి నేను కొంచెం ముందరకు వెళ్తున్నది గుడి బ్యాక్ సైడ్. గుడి బ్యాక్ సైడ్ వచ్చేసి కిందికి కొంచెం ముందరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నా బైక్ పార్క్ చేశాను. అటు నుంచి కొంచెం ముందరకు వెళ్తే డోర్కి సప్లై అయ్యే వాటర్ ఉందన్నమాట, ట్యాంక్. ఇక్కడ నుంచి కొంచెం ముందరకు వెళ్తే ఒక రూట్ కనిపిస్తూ ఉంది. అక్కడి నుంచి మనం కిందికి వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే మన విగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఇది మా ఊరు పైన వ్యూ అనమాట. ఈ కొండ ఎక్కితే మా ఊరు యొక్క వ్యూ మొత్తం కనిపిస్తూ ఉంది. ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏం లేదు అనేది. ప్రకృతి అయితే ఇక్కడ చాలా బాగుంది. మోస్ట్లీ మార్నింగ్ టైం అయితే వెళ్ళండి, ఈవినింగ్ టైం అయితే కొంచెం కష్టం. ఇక్కడైతే ఎవరు ఉండరు. మోస్ట్లీ వీకెండ్సే వెళ్ళండి, లేకుంటే ఏదన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళండి. మిగతా టైమ్స్ అయితే ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ శ్రీరామనవమి కానీ, ఆంజనేయ స్వామి జయంతి కానీ చాలా బాగా జరుగుతుంది. సాటర్డే కూడా జనాలు బాగానే ఉంటారు. ఇదే మెయిన్ స్టాచ్యూ అనమాట. ఈ స్టాచ్యూ వచ్చేసి ఇది ఇంకో వ్యూ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ డోన్ మొత్తం కనిపిస్తూ ఉంది. ఈ స్టాచ్యూ వచ్చేసి డోన్ టు అనంతపూర్ వెళ్ళే రూట్లో మీకు బస్ స్టాండ్ నుంచి చూస్తే కానీ కనిపిస్తూ ఉంటుంది ఈ స్టాచ్యూ. అదే అనమాట ఈ స్టాచ్యూ. దాదాపు ఒక 30 feet ఏమైనా ఉంటుంది అనుకుంటున్నా. ఇది పక్కన ఒక కళ్యాణ మండపం కట్టారు. ఇంత పైన కళ్యాణ మండపం కట్టారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. అసలు ఇక్కడ ఏమైనా మ్యారేజెస్ జరుగుతాయనేది కూడా నాకు అంతగా తెలియదు. జరగవచ్చు, అందుకే కళ్యాణ మండపం కట్టింటారు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఈ టెంపుల్కి నేను మెయిన్ వెళ్ళడానికి కారణం ఏమిటంటే యూట్యూబ్ పెట్టాను కాబట్టి మీకు చూపించాలనే ఉద్దేశంతో వెళ్ళాను. ఇక్కడ నేను దాదాపు ఒక 20 years అయింది వెళ్ళక. దాదాపు నేను 10th classలో ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఈ వ్యూ మీకు చూపించడానికి. ఇక్కడ వచ్చేసి 3 కొండలు ఉంటాయన్నమాట. ఒక కొండపైన వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, ఇంకో కొండపైన దర్గా ఉంటుంది, ఇంకో కొండపైన వచ్చేసి జీసస్ క్రైస్ట్ ఉంటారనమాట. ఇదే మా ఊరికి మెయిన్ హైలైట్. ఇక్కడ అన్నీ వెళ్ళడానికి అయితే బై వాకే వెళ్ళాలి. ఇక్కడైతే రూట్ అయితే అంత బాగాలేదు. ఇది నేను దిగేటప్పుడు తీసిన రూట్ అనమాట. ఈ రూట్ చూడండి ఎంత వరస్ట్గా ఉందో. ప్రాపర్గా అయితే ఏమీ లేదు. బైక్తో అయితే ఇద్దరు వెళ్ళాలంటే ఫ్యామిలీతో అంటే చాలా కష్టము. ఇక్కడ వెళ్ళాలంటే ఎదురు కనిపిస్తున్నదే హైవే అనమాట. అక్కడి నుంచి లోపలికి రావాలి. ఇది నేను దిగేటప్పుడు తీసిన వ్యూ కాబట్టి, నేను ఒక హ్యాండ్తో తీసాను కాబట్టి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్